హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే నిన్న మొన్న చేసిన వీడియోస్ మెయిన్గా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ప్రీక్వెల్ స్టోరీ అయిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ చెప్పాను. మిస్ అవ్వద్దు అసలు. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసరికి టైటానస్ శిలా గురించి తెలుసుకుందాం. అలాగే గాడ్జిల్లా శిలాని ఎందుకు చంపిందనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, హూ ఈజ్ టైటానస్ శిలా. ముందు టైటానస్ శిలా ఆడదా మొగదా అని తెలుసుకుందాం. టైటానస్ శిలా ఫీమేల్. శిలాని మనం ఫస్ట్ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చూడవచ్చు. కింగ్ గిడోరా కింగ్ అయినప్పుడు అన్ని టైటాన్స్ని కంట్రోల్ అయితే చేస్తుంది. అప్పుడు శిలా తన మోనార్క్ అవుట్ పోస్ట్ నుండి అయితే బయటకు వచ్చి సిటీస్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అంటే అన్ని టైటాన్స్ బయటకు వస్తాయి. ఆ తర్వాత గాడ్జిల్లా కింగ్ గిడోరాని ఓడించి కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అవుతుంది. అలా గాడ్జిల్లా అన్ని టైటాన్స్ని కంట్రోల్ చేసింది. అయితే టైటానస్ శిలా గాడ్జిల్లా కమాండ్కి లొంగదు. శిలా తనకు నచ్చినట్టు అది ఉంటుంది. ఆ తర్వాత టైటానస్ శిలా గాడ్జిల్లా డొమినియన్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ గ్రాఫిక్ నావెల్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో కనిపిస్తుంది. శిలా అనే నేమ్ గ్రీక్ మిథాలజీకి సంబంధించినది. గ్రీక్లో శిలా అంటే సీ మాన్స్టర్ అని అర్థం వస్తుంది. శిలా 351 feet అయితే ఉంటుంది. శిలా చూడడానికి క్రాబ్ అండ్ స్పైడర్ లాగా ఉంటుంది. దీని ఫేస్ ఆక్టోపస్ లాగా అయితే ఉంటుంది. మాన్స్టర్స్లో పూర్వం శిలా గ్రీక్లో సముద్రంలో ఉండేదంట. సముద్రంలోకి వచ్చిన సైలర్స్ అందరినీ చంపి తినేసేదంట. తర్వాత మోనార్క్ వాళ్ళు ఈ టైటాన్ని కొనుక్కొని అరిజోనా డెజర్ట్లో శిలాకి మోనార్క్ అవుట్ పోస్ట్ 55ని బిల్డ్ చేస్తారు. అలాగే శిలా అనే నేమ్ గ్రీక్ మిథాలజీ నుండి వచ్చిందని మోనార్క్ వాళ్ళైతే తెలుసుకుంటారు. శిలా బిహేవియర్ విషయానికి వస్తే కింగ్ గిడోరా, మెగా గాడ్జిల్లా, స్కల్ క్రావెల్ బిహేవియర్ ఎలా ఉంటుందో దీని బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. అంటే ఇది విలన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీని డీప్ ఆరిజిన్ అయితే మనకు తెలియదు. మోనార్క్ వాళ్ళు దీని ఫుల్ ఆరిజిన్ని ఎక్కడా చెప్పలేదు. చూద్దాం, ఫ్యూచర్ మూవీస్లో చూపిస్తారేమో. నెంబర్ 2, వై గాడ్జిల్లా కిల్ శిలా ఇన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఇంకా ఇప్పుడు తెలుసుకుందాం గాడ్జిల్లా ఎందుకు శిలాని స్వర్గానికి పంపిందని. ఆఫ్టర్ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ గాడ్జిల్లా కమాండ్ ఇవ్వడంతో ప్రతి టైటన్ వాటి మోనార్క్ అవుట్ పోస్ట్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ శిలా గాడ్జిల్లా కమాండ్ని అసలు లెక్క చేయదు. తర్వాత మనకు గాడ్జిల్లా డొమినియన్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీలో శిలా ఆకలితో జార్జియాలో ఉన్న సవానా అనే సిటీ మీద అటాక్ చేస్తుంది. అక్కడ న్యూక్లియర్ బాంబ్స్ అయితే ఉంటాయి. శిలా అక్కడ న్యూక్లియర్ బాంబ్స్ని తినడానికి ట్రై చేస్తుంది. అలాగే అక్కడ ఉన్న యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్స్ మీద కూడా అటాక్ చేస్తుంది. ఇంక ఇది తెలుసుకున్న మన గాడ్జిల్లా వెంటనే అక్కడికైతే వచ్చేస్తుంది. అలా శిలా అండ్ గాడ్జిల్లా మధ్య పెద్ద ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇద్దరు నువ్వా నేనా అంటూ ఫైట్ చేసుకుంటారు. కానీ గాడ్జిల్లా దెబ్బకు భయపడి శిలా అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మన గాడ్జిల్లా కమాండ్కి ప్రతి టైటన్ వాటి మోనార్క్ అవుట్ పోస్ట్లోకి అయితే వెళ్తాయి. కానీ శిలా వెళ్ళదు. ఆ తర్వాత మనకు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ టైంలో శిలా ఎక్కడ కనిపించదు. ఐ థింక్ తన అవుట్ పోస్ట్లోకి వెళ్ళి నిద్రపోయి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ తర్వాత మనకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది మనకు మెయిన్ స్టోరీ. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ప్రీక్వెల్ స్టోరీ గురించి లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆ వీడియో చూడండి, మీకు శిలా మీద ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్లో శిలా కంటిన్యూస్గా ర్యాండమ్ లొకేషన్స్ మీద అటాక్ అయితే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లొకేషన్స్లో న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ రేడియేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలా శిలా ఇండియాలో ఉన్న కొడుంకులంని కూడా అటాక్ చేస్తుంది. ఇక్కడ ఉన్న న్యూక్లియర్ ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ఉన్న యురేనియం పెల్లెట్స్ ప్లానెట్ని అటాక్ చేసి అక్కడ ఉన్న ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా శిలా తనకు కనిపించిన ప్రతిదీ అటాక్ చేసి అక్కడ ఉన్న రేడియేషన్ని, న్యూక్లియర్ ఎనర్జీని, ఫ్యూయల్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది తెలుసుకున్న గాడ్జిల్లా శిలాని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా గాడ్జిల్లా ఇండియాకు కూడా వస్తుంది. ఒక పక్క బెర్నీ హైస్ ప్రతి టైటన్ని ట్రాక్ చేస్తూ వాటి గురించి పాడ్కాస్ట్ ఇస్తూ ఉంటాడు. శిలా ఇలా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకుని పవర్ఫుల్గా రెడీ అవుతుంది. ఎందుకంటే గాడ్జిల్లాతో ఫైట్ చేయడానికి. అలాగే ప్రతి టైటన్ ఆ ర్యాండమ్ లొకేషన్స్కి అట్రాక్ట్ కావడానికి కారణం ఎవరంటే అతను రేమండ్ మార్టిన్. ఇతను ఎవరు ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ వీడియో చూడండి. చివరికి శిలా రోమ్కి అయితే వెళ్ళి అక్కడ సిటీస్ మీద అటాక్ చేస్తుంది. అలాగే అక్కడ ఉన్న గాడ్జిల్లాకి సవాల్ విసురుతుంది శిలా. ఇంకా ఇద్దరి మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. గాడ్జిల్లా గురించి మనకు తెలిసిందే కదా, శిలాని దెబ్బకి చంపుతాడు. అలా శిలా రోమ్లో తన ప్రాణాలను కోల్పోతుంది. నేచర్ని కాపాడుతూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది గాడ్జిల్లా. ఇంకా శిలా వచ్చి సిటీస్ని నాశనం చేస్తూ ఉంటే కింగ్ చూస్తూ ఊరుకోడు కదా. అంతేకాకుండా శిలా గాడ్జిల్లాకే ఫైట్ ఛాలెంజ్ చేస్తుంది. ఇంకా ఇదే మంచి టైం అని గాడ్జిల్లా శిలాని చంపేస్తాడు.
దీని తర్వాత టియామెట్ని కూడా స్వర్గాన్ని పంపుతాడు గాడ్జిల్లా. ఈ వీడియో చూడండి, గాడ్జిల్లా టియామెట్ని ఎందుకు చంపాడని. ఇంకా ఇది గైస్ గాడ్జిల్లా ఎందుకు సిలాయిని చంపిందని. గైస్ మళ్ళీ చెప్తున్నా, ఈ 2 వీడియోస్ చూడండి తప్పకుండా, మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.